అక్కడ శుక్రవారం హాలిడే, కానీ అక్కడ ఉన్న క్రైస్తవులు కూడా శుక్రవారం సంఘంగా సమాజంగా కోరుకుంటారు. దీని అర్థం ఏంటంటే కేవలం మనం ఆదివారాలకు మాత్రమే పరిమితం ఉండకుండా ఉండాలనే దీని అంశం అన్నమాట. 52 వారాల్లో ఈ సంఘానికి అంటే మన చర్చికి వచ్చి బహుశా చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇది న్యూ ఇయర్ రేపు ఒక్క రోజు కొత్త సంవత్సరం జరుగుతున్నాం అంటే ఏంటో ఆనందం నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ సంవత్సరంలో జరగదు రేపు ఏమన్నా సూర్యుడు ఒకవేళ ఆకాశం కాకుండా భూమి కింద నుంచి ఏమైనా వస్తాడా? లేకపోతే నక్షత్రాలు పైన మన చర్చి పైన వస్తాయా? కానీ మనం ఏంటో మన ఆ మార్పు ఏంటో రేపు కల్లా ఏదో మన జీవితాలు మారిపోతాయి అన్నట్టు ఒక ఆనందంతో ఉంటున్నారు. ఈ 52 వారాల్లో కానీ 360 రోజుల్లో మనం చర్చికి వచ్చి నేర్చుకుంది కానీ ఈ మార్పు లేకపోతే ఈ రోజు మనం ఒక హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకోవడానికి అది వ్యర్థం. అది అవును కదా. ఈ రేపు ఒక రోజులో మనం వెళ్తే రేపు ఇప్పుడు సపోజ్ 12కి మా కేక్ కట్ చేస్తారు. ఇంకా అందరికీ హ్యాపీనెస్ ఉండాలి కదా, ఒక కొత్త సంవత్సరం వెళ్తాం కాబట్టి హ్యాపీనెస్గా కేక్ కట్ చేస్తారు. కానీ కేక్ కట్ చేయడం వల్ల మీలో ఎవరికైనా ఒక మరణాన్ని నుంచి తప్పించే అవకాశం ఉంటుందా? కేక్ తినడం వల్ల మరణానికి తడిపే అవకాశం ఉంటుందా? లేకపోతే మార్పు వస్తుందా కేక్లో? మరి ఇదంతా ఏంటి? మరి కేక్ పైన కేక్ కాదు, అసలు ఇదంతా ఆచారం. ఇది ఆచారం కాదు, ఒక వ్యవహారిక. ఇదే కేక్ కటింగ్ చర్చిలో కాకుండా చాలా చోట్ల జరుగుతాయి. బార్లు, రెస్టారెంట్, ఇంకా బార్లో రెస్టారెంట్లో మధ్యాహ్నం కేక్, మన స్కూల్స్లో ఇవన్నీలో యథావిధంగా జరుగుతుంది. అదేవిధంగా కూడా సంఘాల్లో కూడా వచ్చింది కేక్ కటింగ్. మన సంఘంలో అంటే జనరల్గా జరిగేది ఆనందం కోసం, హ్యాపీనెస్ కోసం మనం చేస్తాం. నేను ఏంటంటే ఇది ఒక ఆచారబద్ధమైన వ్యవహార శైలి అయిపోయింది. క్రిస్మస్ వస్తే చర్చికి రావాలి, అమ్మో ఈ సంవత్సరంలో లాస్ట్ వారం అని చెప్పి చర్చికి వస్తారు, అమ్మో ఈ సంవత్సరం మొదటి రోజున చర్చికి వస్తారు. మళ్ళీ దేవుడు మనకు అనుగ్రహించిన 360 రోజులు మరి ఏమేమి? ఒక 60 రోజులే కాకుండా 52 వారాలు ఏమేమి అని నా క్వశ్చన్. మీలో ఎవరికైనా నిలబడితే నేనేం చేయలేదు దానికి కారణం నా మాటల నిలబడదు, దురాత్మ అనేది మీ దాంట్లో కూడా నిలబడుతుంది. ఎందుకంటే మిమ్మల్ని వెన్నయకుండా చేస్తాడు. మిమ్మల్ని వెన్నయకుండా మత్తు ఆత్మ వచ్చేటట్టు చేసి ఇక్కడ నుంచి ఏమి విన్నామనేది గ్రహింపు లేకుండా యథావిధిగా రేపు వచ్చేది పక్కనకి హ్యాపీ అని చెప్తారు. అవునా కదా. అసలు మనం ఏం చేయాలి? అసలు మన ఆత్మని బలపడాలి. అసలు మనకు న్యూ ఇయర్లో ఉందా సంతోషము, లేకపోతే క్రిస్మస్లో ఉందా సంతోషము? మళ్ళీ మనకు సంతోషం మన పండుగలు అదేంటన్నా అసలు మరి ఇక్కడ వచ్చేసి పెద్ద క్లాస్ ఇచ్చేస్తున్నావు, మరి పండుగలు చేసుకోవద్దు అంటున్నావు, హ్యాపీనెస్గా ఉండద్దు అంటున్నావు. మరి మేము ఎట్లా ఉండాలి? మరి హ్యాపీనెస్ మేము ఏం చేసుకోకూడదా? తప్పేంటి? కేక్ కట్ చేసిన తప్పేంటి అంటారు, పండుగ చేసుకుంటే తప్పేంటి అంటారు. ఆ తప్పనేది ఈ లోకానుసారంగా అది ఒక రైట్ అయిపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా మన జీవితాలు కరెక్ట్గా లేకపోతే రాంగ్ అయిపోతుంది. మన ఆత్మ ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మే ఉన్నాడు. మన ఆత్మ సంబంధాలుగా మనం ఆలోచించాలి, కానీ శరీర సంబంధాలుగా మనం ఆలోచిస్తామా? మన ఆత్మగా ఉన్నాం కాబట్టి మన తండ్రి ఆత్మీయ ఉన్నాడు కాబట్టి మనం కూడా తండ్రి ఏ ఆలోచనతో కలిగి ఉన్నాడో కుమారుడు అదే ఆలోచనతో ఈ లోకానికి వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. అవును కదా. మరి తన కుమారులు అని మనం చెప్పుకుంటున్నాం, తన బిడ్డలమని మనమే చెప్పుకుంటున్నాం, కానీ మరి తండ్రి ఇష్టాలు నెరవేర్చే వాళ్ళు ఎవరు? ఆలోచించండి ప్రియులారా. నేనేం చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని నేను సంథింగ్ గర్దించడానికి కానీ ఏదో ఒకటి రావడలేదు. ఏమంటే సత్యం మనం వాక్యం ఉన్నదే మనం పాటించాలి. మనం మీరు ఎంతమంది బాప్టిజం తీసుకున్నారంటే చేతులు ఎత్తేస్తారు. సపోజ్ 20 మంది 30 మంది అనుకున్నాం. కానీ బాప్టిజం తీసుకున్న తర్వాత మరి బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం మరి నడుస్తున్నారా అనేది
మరి బాప్టిజం తీసుకున్నప్పుడు అన్నవాళ్ళు కానీ పాస్టర్స్ కానీ ఏమంటారంటే దేవుడిని అంగీకరిస్తున్నావా, అంగీకరిస్తున్నాం అంటారు. ఒకళ్ళను చచ్చిపోయేదాకా దేవుడిని మీరు విడవకుండా ఉంటారా అంటే ఓఎస్ పాస్టర్ అంటారు. రేపు పొద్దున్న బాప్టిజం తీసుకున్నప్పుడు కూడా ఇదే ప్రమాణాలు ఉంటాయి. క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామంటే ఓఎస్ అంటారు. అవన్నీ తలపు చేస్తారు. ఆ ఫస్ట్ ఒక 2 days 3 days సంథింగ్ ఒక స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న రూల్స్. ఎందుకంటే టయానికి తెచ్చి రావడం, బైబిల్ చదవడం, లేకపోతే ప్రార్థన చేయడం. మళ్ళీ దాని తర్వాత ఆటోమేటిక్గా మన ఫ్రెండ్స్తో పడి, లేకపోతే మన యూట్యూబర్ వాళ్ళతో పడి చిన్నగా మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాం. అది మన మానవ నైజం కానీ కాదంటే కానీ మన ఆలోచన ఉంటుంది కంపల్సరీ. అదే మనం చేస్తుంది ఏంటి కరెక్టా కాదా, మనం బాప్టిజం తీసుకున్నాం, మనం ఇన్ని ప్రమాణం చేసాము. ఒక చిన్న ప్రమాణం ఏంటంటే మన క్రిస్టియన్స్ పిల్లలు ప్రమాణం ఏంటి అంటే సత్యంగా నీ భర్తని నువ్వు ప్రేమిస్తావా, లేకపోతే తనతో పాటు ఉంటావా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నట్టుగా ఆయన మాత్రం కరెక్ట్గా ఉంటాడు. అవును కదా, భర్త ఎన్ని తిట్టినా కొట్టినా అసలు ఆయన ఇంటికి వచ్చి సరిగ్గా చూసుకోకపోయినా కానీ అతనితో మాత్రం ఇంకా మన భర్తతో మనం ఉండాలి కదా, మనకి ఇంకెవరు దిగు అన్నట్టుగా అతనితో మాత్రం చిన్న ఈ లోకంలో ఉన్న ప్రమాణాలకి అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. మరి రేపు బాప్టిజం తీసుకున్న వాళ్ళు కానీ తీసుకున్న మనం ఈ రోజులో ఉన్న వాళ్ళు కానీ మనం ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి. కానీ ఏంటంటే భర్త పడుతున్నాడు వినకపోతే పడతాడని భయంతో ఉంటాడు. కానీ దేవుడు చూస్తున్నాడని భయం లేదు. దేవుడు మనం ఏం చేయలేదు ఇప్పుడు కాదు కదా, ఒక చేస్తే 60 ఏళ్ళ తర్వాత చేస్తాడు. అంటే 60 ఏళ్ళ తర్వాత ఎందుకంటే అప్పుడు చచ్చిపోతారు కదా. ఒక చచ్చిపోతే అప్పుడు నరకాలి కదా, అప్పుడు చూసుకుందాం అనుకుంటారు. కానీ అక్కడ ఏమైతే భయం లేదు మీకు. అదే ఈవెన్ నాకు కూడా అనుకోండి, మళ్ళీ నేనే చెప్పుకున్నా మీరేం చెప్తే మళ్ళీ అంటాడు కదా, నాకు కూడా అనుకోండి. అర్థమవుతుంది చెప్పేది. ఒక్క ప్రమాణాల్లో మనం అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి దేవుడితో మనం అన్ని ప్రమాణాలు చేసాం. మరి ఈ సంవత్సరాలు అన్నింటినీ ఇప్పటివరకు ఈ చర్చికి ఎన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు. 10 సంవత్సరాలు ఇంట్లో 52 వారాలు వేసుకుంటే ఎన్ని వారాలు అయి ఉంటాయి, ఎన్ని రోజులు అయి ఉంటాయి. అన్ని రోజుల్లో మరి మీరు దేవుడికి అప్పుడున్న రోజుల కంటే ఇప్పుడున్న టైంకి ఎంత దగ్గరలో ఉన్నారో అనేది నా క్వశ్చన్. ఎంత దగ్గరలో ఉన్నాం? అప్పటి నుంచి ఒక 10% అనుకుంటే ఇప్పుడు కనీసం ఒక 50% రీచ్ అయ్యామా మన దేవుడి దగ్గరికి? అంటే మనకి 100% మనం రీచ్ అవ్వకపోవచ్చు అనుకుందాం, కనీసం ఒక 50% అయితే రీచ్ అవ్వగలుగుతాం మామూలుగా. కానీ అంతమంది అంత రీచ్ ఎవరయ్యారని అదే అడుగుతున్నాను. ఈ సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకుంటే 10 సంవత్సరాలు ఇంటూ 52 వారాలు, 52 వారాలు అన్న 52 లెసన్స్ చెప్తారు. లెసన్స్ మీన్స్ ఏంటంటే బైబిల్ వాక్యాలు ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి, మన ఆత్మల్ని ఎలాగా పెంపొందించుకోవాలి, మన ఆత్మల పట్ల మనం ఏ భారం కలిగి ఉండాలి, అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి, అవన్నీ అన్న బోధిస్తూ ఉంటాడు ఇన్ని సంవత్సరాలు. మళ్ళీ ఎవరైనా ఒక్కరైనా బోధించిన వాక్యం ప్రకారం ఎవరైనా నడుచుకున్నా ఉంటే హ్యాపీ, వాళ్ళకి మంచి దేవుడు దీవులు ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ లేకపోతే అర్థమవుతుంది నా మాటలు. నేను ఇందాక సంథింగ్ నా ప్యాస్ కొడుతున్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అంటే నేను మన వెంకటమల్లయ్యతో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నేను ఫోన్ చేస్తూ ఉంటాను. అరే ఇంత మంచి వ్యక్తి దేవుడు పనిలో ఉంటాడు. తను అనుకోకుండా మరణం వచ్చింది. కానీ నాకు నిరీక్షణ ఉంది, నేను ఆ రోజు నేను లేకపోయినా ఇక్కడికి రాకపోయినా నేను రేపు పొద్దున వెంకటమల్లయ్యని నేను చూస్తాను. ఇక్కడ కలగపోవచ్చు, నా తండ్రి దగ్గర నేను చూస్తాను నమ్మకం నాకు ఉంది. సో అలాంటి గ్యారెంటీ, అలాంటి నమ్మకం, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, ఈ క్షణమే కనుక చనిపోతే పరలోకానికి నేను వెళ్తాను అని, అది హ్యాపీ న్యూ ఇయర్, అది హ్యాపీ క్రిస్మస్, లేకపోతే అది గుడ్ ఫ్రైడే. ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం, ఆ గ్యారెంటీ లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆశించినంత కాలం వస్తూ వెళ్తున్నా సరే ఏదో ఒక సంథింగ్ ఒక చిన్న పొరుగు వచ్చి జస్ట్ వెళ్ళిపోయింది,
ఆ దృష్టితోనే దేవుడు కూడా చూస్తాడు. ఎందుకంటే తన క్రియలేని విశ్వాసం మృతం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అదే మృతంతో పోల్చుకుంటే చీమ వచ్చి వెళ్ళిపోయింది అనుకుంటాడు దేవుడు. కానీ క్రియ లేకపోతే అది వ్యర్థం కదా. ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే మన ఆత్మను ఎలాగా పెంచుకోవాలి, దేవుడికి దగ్గరలో ఎలా ఉండాలి, అసలైన సంతోషం ఏంటి, దేవుడికి అసలైన సంతోషం ఏంటి, దేవుని దృష్టిలో అసలైన సంతోషం ఏంటి? నాకు ఈ పని చేస్తే సంతోషం, బల నమ్మకమైన మంచి దాసుడు అని మీ భుజం మీద చెయ్యి వెరీ గుడ్ అని చెప్పే మాట ఏంటి? ఆ పని ఏంటి? నేను క్వశ్చన్ చేసేదాన్ని. ఇప్పుడు మనకి మళ్ళీ దేవుడు మరి సృష్టించారు కదా బ్రదర్, మరి మన పండుగలు చేసుకోవద్దా, మనం క్రిస్మస్ చేసుకోవద్దా, మన గుడ్ ఫ్రైడే కానీ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవద్దా అంటే దేవుడు చెప్తున్నాడు చేసుకోవద్దు అంటున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని నేను పండగలకే పరిమితం ఉంచాలని నేను అనుకోవట్లేదు. కేవలం పండగలకి ఆ రోజు తిని కడుపు నిండా బేవు అని అనేదాగా నేను ఉంచాలని అనుకోవట్లేదు. అది కాదు లైఫ్, ఎటర్నల్ లైఫ్ అంటే. మీకు శ్రేష్టమైన ఇస్తున్నాను, అందుకని పండగల చుట్టూ మీరు తిరుగుతున్నారండి అని చెప్పి దేవుడు చెప్తాడు. మరి పాత నిబంధనలో మరి పండగలు చేసుకున్నారు కదా బ్రదర్ అంటారు. వాళ్ళకి ఏ పండుగలు చేశారు? పస్కా, ఇంకా ఇంకేం చేశారు? ఇంకా సరే ఇంకో 4-5 పండుగలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నతనంలో నా మమ్మీ నాకు ఒక బర్త్డే చేసింది. మా అయితే 2 బుక్కులు చేసింది. మళ్ళీ ఇప్పుడు 32 వస్తే నాకు అయిపోతున్నా. మళ్ళీ ఇప్పుడు చేస్తాను. మా మమ్మీ నాకు బర్త్డే చేస్తున్నా. మీ మమ్మీ చేస్తారా? మీ మమ్మీ చేస్తారా బర్త్డేలు? బాగా వెరీ గుడ్, కేక్ కట్ చేయండి అని చెప్పి మీ మమ్మీ ఇప్పటికి మీ అమ్మగారు వచ్చి ఇప్పటికి కేక్ కట్ చేపిస్తారా? చేయలేదు కదా. ఎందుకంటే అది అయిపోయింది. ఆ చిన్నతనంలో అంటే ఓకే వీళ్ళు ఆనందంగా ఉండాలి కదా, సంథింగ్ వీళ్ళకి ఒక హ్యాపీనెస్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఇశ్రాయేలుని దేవుడు ఏర్పరుచుకున్నాడు. కాబట్టి ఒక పిల్లల్ని ఒక వేలో పెంచుదాము. సరే పస్కా పండుగ, లేకపోతే గొర్రెపిల్ల విందు, లేకపోతే సంథింగ్ ఇంకో కోతకాల పండుగ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఒక వే పెట్టడానికి దేవుడు నియమించాడు వేలు. అందుకని దాని తర్వాత కొత్త నిబంధన వచ్చేసరికి మళ్ళీ అపోస్తలుడు పౌలు గారు కానీ, మత్తయి కానీ, లూకా కానీ వీళ్ళందరూ ఏదైనా ఒక పండుగ చేసుకోమని చెప్పి కొత్త నిబంధనలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? మ్యాక్సిమం 27 బుక్లు ఉన్నాయి, 27 పుస్తకాలు ఉన్నాయి కొత్త నిబంధనలో. ఎవరికైనా నా కోసం, దేవుడి కోసం ఈ పండుగ చేయనని ఎవరైనా ఒక రాజారా? నాకంటే నీ చదువుకోలేదు కదా, ఏదైనా చదువుకుంటే పలానా పండుగ ఉంది కదా నాకు ఒకసారి చూపించండి. దేవుడు మనకి పండుగ ఇవ్వాలని అనుకోలేదు. దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకున్నాడంటే పరలోకం ఇవ్వాలనుకున్నాడు, కానీ పండుగలు ఇవ్వాలని అనుకోలేదు. పండుగలు ఇస్తే ఏం చేస్తారంటే అక్కడ దాకా ఆగిపోతారు. అవునా కదా? పండుగలు ఒకవేళ ఇవ్వాలనుకుంటే దేవుడు తన పుట్టినరోజు ఎప్పుడు రాపించేవాడు బైబిల్, లేకపోతే తన సిలివేషన్ రోజు ఎప్పుడు రాపించేసేవాడు. అప్పుడు అలా ఎందుకు రాపిస్తారు? బైబిల్ ఎప్పుడు రాపిలేదు అని చెప్పి అనుకోవచ్చు. చూడండి పాత నిబంధన గ్రంథంలో హెజ్కేల్ చూడండి. హెజ్కేల్ మొదటి చదవండి. అక్కడ చూడండి డేట్తో సహా సంవత్సరంతో సహా రాపించాడు. ఎన్నో సంవత్సరం? 30 సంవత్సరం. తర్వాత 4 నెలల 5 దినం. ఇంపార్టెంట్ అనుకునేదైతే కంపల్సరీ దేవుడు రాపిస్తాడు. అంటే అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడేది అయితే కంపల్సరీ రాపిస్తాడు దేవుడు. డేట్లు కానీ ఆ పండుగలు కానీ ఏదైనా. కానీ ఇక్కడ డేట్తో సహా సంవత్సరం సహా రాపించినప్పుడు మరి క్రీస్తు జన్మం కానీ గుడ్ ఫ్రైడే కానీ ఎందుకని రాపిలేదు మరి దేవుడు? ఒకవేళ దీనికంటే అది ముఖ్యం కదా. ఒకవేళ అనుకుంటే మన శరీరంలో మనం అనుకుంటే దేవుడు పుట్టింది ముఖ్యం కదా. ఈ హెజ్కేల్ గ్రంథంలో కంటే దేవుడు పుట్టికే బెటర్ కదా, లేకపోతే గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ రోజే ఇంకా ప్రాముఖ్యం కదా. అది ఎందుకు రాలేదు? కానీ దేవుడు మనం అనుకుంటుంది ఏంటంటే కేవలం పండగలకి మీరు ఉండిపోవద్దు, పండగలకు మనకి అది వ్యర్థము, దాన్ని ఆచరించడం వల్ల, దాన్ని చేయడం వల్ల
మీకు వచ్చేది ఏమి లేదు, దేవుడికి వచ్చేది ఏమీ లేదు. మరి ఏంటి మరి ఆలోచించండి. అసలు మనకి దేవుడు పండగలు కాకుండా దేనికి కలుపుతున్నాడు? దేనికోసం మన అందరినీ దేవుడు కలవమని చెప్తున్నాడు? ఆ దేవుని కోసం మీరు కంపల్సరీ చేయాలని చెప్తున్నారంటే ఎవ్రీబడిగా 10:20 మీరు రిఫరెన్స్ ఎక్కువ చూపించాలని అనుకోను, కానీ అంటే మీకు కొంచెం అర్థం అవ్వాలని నేను నా సొంత మాటలు చెప్తున్నానా, అయితే నిజంగా బైబిల్ అట్లా ఉందా అనేది మీకు తెలియాలి. మరి మీరు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ఎవ్రీబడిగా 10:24 దేనికి కొందరు మీరు చూసిన కొద్ది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయటకును ఒకరినొకరు కూడుకోవాలని ఆలోచించారు. ఇది దేవుడు మనం ఎందుకని సమాజంగా సంఘంగా కూడుకోమంటున్నాడు అంటే పండుగలో కూడుకోవద్దు, మీరు న్యూయర్కి కూడుకోవద్దు, లేకపోతే ఏదో ఒక ఆచరణలో కూడుకోవద్దు. ఎప్పుడు దేనికోసం కూడుకోవాలి? మనందరం ఇంట్లో ఒక కూర్చున్నా మన ఒక మంచి చెడ్డ మాట్లాడడం దేనికోసం కూడుకోమంటాడంటే మనము ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించడం చూసి మీరు చూసే కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ఏం చేయాలి? మరి ఎక్కువగా ప్రేమ చూచు సత్కార్యములు. దేవుని దృష్టికి ఏ కార్యములని ఎంచబడినాయో మీరు తెలుసుకోవాలి. సత్కార్యములు దేవుని పని చేయటము, ఒకరినొకరు ప్రేమించుకోవటము, మన పొరుగు అని మనం ప్రేమించాలి, అలాంటి సత్కార్యాలను చేయొచ్చు. ఒకరినొకరు పురికలు కోరుకోవాలి, ఒకరినొకరు మనం హెచ్చరించుకోవాలి, మాట్లాడుకోవాలి. దీనికోసమే దేవుడు కూడుకోమంటున్నాడు. అవునా? కూడుకున్నప్పుడు మరి అమ్మా ఎవరు నిలబడవద్దు, ఇంకా గట్టి మాట్లాడతా, పెద్ద వస్తువులు అయినట్టు గట్టి కలమంటారా? భాష మాట్లాడమంటారా? కొత్త భాష నేను కొత్త భాష మాట్లాడితే అప్పుడు మొత్తం పోతాయి. సమాజంగా కూడుకోవాలి. కూడుకొని ఏం చేయాలి? ఏమన్నా 5:30 సమాజంగా కూడుకొని మనం సినిమా పాడడం కాదు, కానీ వేరే మొక్కలు చెప్పడం కాదు, ఏది చేయడం కాదు. దేనికోసం కూడుకోమంటున్నాడు? లేఖనంలో అది మనకి లేఖనములను మనకు నిత్య జీవం కలదని ఫస్ట్ మనం నమ్మాలి. వాటిని మనం పరిశోధించాలి. మన సంఘంగా సమాజంగా కూడుకున్నామంటే మనకి నిత్య జీవం విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. నిత్య జీవం అని ఈ బైబిల్లో చాలాసార్లు మాట్లాడాడు దేవుడు. అలాంటి నిత్య జీవం కోసం మనం తాపత్రయపడాలి. అవును, ఇంకేం చేయాలి, ఈ లేఖనంలో ఇంకేం ఉంది, నిత్య జీవితం కోసం మనం ఏం చేయాలి, మన నడకను ఎలా సరిదిద్దుకోవాలి, మన క్రియలు ఎలా చేయాలి అనేది దేవుడు చెప్తాడు. అలాగే ప్రతిభాన్ని కూడుకోకుండా నిత్య జీవితం గురించి మీరు ఆలోచించకుండా ఏదో వచ్చి వెళ్దామంటే అది మీ ఆత్మకి వ్యర్థమే. అనవసరంగా మీ ఆత్మ కాలిపోతుంది, నరకంలో ఉండిపోతుంది. మీ ఆత్మ అంటే మీరే, వేరే రోజేం కాదు, అదొక మళ్ళీ వేరే అపరిస్థితులు కాదు. మీ ఆత్మ అంటే మీరే. నిత్య జీవితం గురించి మీరు ఆలోచించుకోకుండా ఏదో టైంపాస్కి వచ్చి వెళ్ళామంటే అది మంచి పద్ధతి కాదమ్మా. మీరు అసలు అందరూ ఆలోచించండి. అన్న ఈ 52 వారాలు కూడా మీకు ఎన్నో మాటలు చెప్పుకుంటారు. అన్ని మాటలు మీరు గ్రహించి నిత్య జీవం కోసం మనం ఒక్కొక్కరు ప్రేమించి పురికలు పెంచుకొని సత్కార్యాలు మీరు ఎవరైనా మరి నా తెలిసి సత్కార్యాలు చేస్తుంటే నేను 5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాల క్రితం నేను ఈ చర్చకు వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారు. ఒకవేళ సత్కార్యాలు చేస్తుంటే ఈ పార్టీ మీ పక్కన మీ బంధువులు కానీ మీ ఫేవరెట్స్ కానీ వాళ్ళంతా ఉండేవాళ్ళు, డెఫినెట్గా ఉండేవాళ్ళు. కానీ మీ సత్కార్యాలు చేయలేదు. ఏం చేశారంటే మీ సొంత పనుల మీద నిమగ్నమై ఉన్నారు. దేవుడు కూడా అదే చెప్తాడు. మీకు అందరూ తమ సొంత కార్యాలు చేస్తున్నారు కానీ దేవుని పని ఎవరు చేయలేదని దేవుడు చెప్తున్నాడు. మరి మేము ఈ భద్రాచలం సేవ కూడా అలాగే చేసేవాళ్ళం. మేము మా సొంత కార్యాలు కాదు, నా అన్న కూడా నా సొంతమే కాదు, నా బంధువు కాదు,
మీరెవరో నాకు తెలియదు, ఈ పాప కూడా అలా ఒక 5 సంవత్సరాల క్రితం ఎవరో నాకు తెలియదు ఈ పాప. కానీ మేమందరం అలాగా దేవుడిని ప్రేమించి, దేవుడిని ఫస్ట్ మనం ప్రేమిస్తేనే కానీ అలాంటి సత్కార్యాలు చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూద్దాం. కానీ దేవుడిని ప్రేమించకుండా మీలో కొంచెం కూడా ఆలోచించే విశ్వాసం మీకు రాదు. దేవుడిని ప్రేమిస్తేనే ఈ న్యూ ఇయర్లో ఆయన కనీసం దేవునికి ఇష్టంగా ఉండేది ఒక పని చెప్తారు. ఈ బైబిల్ మొత్తాన దేవుడు సంతోషించాల్సిన పని ఒకటే, అదేమని చూడండి, లూకా 15:6. ఇది తప్ప దేవుడికి అసలు అన్ని వ్యర్థమే. మీరు ఏదైనా చెప్పండి, మీరు నాతో కూడా సంతోషించుడి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఒక నిమిషం నేను కూడా తీస్తాను, ఎందుకంటే మళ్ళీ నువ్వు ఏమన్నావు అని కూడా గ్రహించాలిగా. మీరు మరి గ్రహించేసరికి మళ్ళీ నాకు అన్నా వస్తుంది, నేను తప్పు చేస్తాను అనుకుంటాను. 15 నుంచి చదువుతాం. అదే 3 నుంచి 15 అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పిన, మీలో ఏ మనిషికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతను 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకి వెళ్ళడా అంటాడు. దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు. అదే దేవుడు కూడా ఈ లోకాన్ని సృష్టించి దీంట్లో ఇంతమందిని తన ప్రజలుగా సృష్టించి తన ప్రజల్ని ఈ లోకంలో వదిలి వాళ్ళందరూ దేవుడు జ్ఞాపాలనుకుంటుంటే, కానీ మీరు అంటే మీరంటే సపోజ్ నేను కూడా అనుకుంటాను, మనం దేవుడి దగ్గర నుంచి తప్పిపోయి వెళ్ళిపోతే దేవుడు మరి హ్యాపీగా ఉండడా ఉండడు కదా. మరి దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంట? అయితే మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయిన నా కూడా దొరుకుతానని వాళ్ళు చెప్పదనగా, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందిన ఒక్క పాప విషయమే పరలోక మంది ఎక్కువ సంతోషం కలదు. అర్థమవుతుందా? దేవుడు సంతోషించేది ఈ ఒక్క విషయమే తప్ప మిగతా మీరు ఏం చేసినా సరే సంతోషించాడు. మన ఇంట్లో కూడా మనం ఎప్పుడు సంతోషించాలంటే మన భర్త కానీ, మన పిల్లలు కానీ, మన అత్తమామలు కానీ, ఇరువురు కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఒక్కరైనా పాపి నుంచి పాప జీవితాన్ని విడిచేసి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, అంటే మారు మనసు పొందినప్పుడే మనం సంతోషపడాలి, మన సంతోషం ఉండాలి, మనం పండుగ చేయాలి, మన ఇంట్లో కేక్ కట్ చేయాలి. మన ఇంట్లో చేసుకోవడం కాదు, పరలోక రాజ్యంలో కూడా దేవుడు చేస్తా అంటున్నాడు. అవునా కదా? మనం మన చుట్టాలు కానీ మన పిల్లలు కానీ వాళ్ళు మారు మనసు పొందితే మనం పండుగ చేయాలి. అంటే ఈ రిఫరెన్స్తో పోల్చుకుంటే సంతోషం అంటే మన దృష్టిలో పండగే కదా. ఒకలా మనం సంతోషం ఉన్నామంటే పండుగ చేస్తాము, లేదు మనం బాధ ఉన్నామంటే ఏం చేయం కదా. అలాగే మనం పండుగ ఏమైనా చేయాలనుకుంటే, మన ఇంట్లో ఏమైనా కొత్త బట్టలు కానీ పప్పలు కానీ ఏమైనా ఉండాలనుకుంటే ఎవరైనా ఒక్కరైనా మీరు రక్షించగలగాలి. వారు తప్పిపోయిన గొర్రెని మళ్ళీ ఈ 100 మందిలో, అంటే ఈ సంఘంలో చేర్చబడితేనే తప్ప మనకు ఆనందం ఉండాలన్నమాట. చేర్చబడితేనే మనం ఆనందంగా ఉండాలి. లేకపోతే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుడి మాటలు వాళ్ళ కోసం మనం ప్రకటించాలి. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది వాళ్ళు ప్రకటించాలి, ఎందుకు మరణించాడు అనేది వాళ్ళు ప్రకటిస్తే కానీ ఆ తప్పిపోయిన ఆ గొర్రె, అంటే గొర్రె మీన్స్ ఏంటంటే మనిషి, ఆ మనిషి మళ్ళీ మన సంఘంలో చేర్చబడతాడు. అమ్మ నిద్రపోతున్న వాళ్ళు అర్థమవుతుందా? నిద్రపోయే టైం లేదు, నేనేమన్నాను కానీ మన ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంతమంది బాయ్స్ ఉన్నారు. మరి దీనికంటే ఈక్వల్గా ఉండాలి కదా. సపోజ్ మన అన్నయ్యలు కానీ మన అత్తమామ కానీ ఒకరు ఉంటే ఈక్వల్గా ఉండాలి, కానీ ఈక్వల్గా లేదు. ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. మరి ఎలా చేసుకుంటారు పండుగ? మరి ఎలా సంతోషపడుతున్నారు? ఆ సంతోషం అయితే ప్రభువు అందైతే అది వ్యర్థమే.
ఒక కుటుంబంలో మీరు ఒక్కరు సంతోషంగా ఉండి వేరే వాళ్ళు మూడిగా కూర్చొని ఉంటే మీరు ఆనందంగా ఉంటారా? ఉండరు కదా. పండగ అంటే అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలంటే అందరూ రక్షించబడాలి. అందరూ రక్షించబడితే సంతోషంగా ఉండాలి, లేకపోతే సంతోషంగా ఉండక్కర్లేదు అని నేను చెప్తున్నాను అనమాట. నేను చెప్తాను కదా, వాక్యం చెప్తుంది. నేను నేర్చుకున్న వాక్యం అలాంటి, నేను విన్న వాక్యం అలాంటి. సంతోషం మీన్స్ ఏంటంటే ఒక్కరైనా పాపి నుంచి రక్షించాలి, పాపుల నుంచి రక్షించాలని నేను నేర్చుకున్నాను. మరి మీరు నేర్చుకున్నారా? మీరు నేర్చుకుంటారా? ఈ 52 వారాలు అయిపోయి ఒకవేళ సపోజ్ రేపు నుంచి ఒకవేళ సూర్యుడు భూమి మీద నుంచి కనుక వస్తే నేను చేయము. వస్తాడా దేవుడు? మరి రేపు నుంచి ఒకవేళ సూర్యుడు రేపు నుంచి భూమి మీదకి వస్తాడా? రాడు. యథావిధిగా పయనించి రావాలి, ఆకాశం నుంచి రావాలి. ఎందుకంటే అది దేవుడు పెట్టిన నియమం. అది కానీ దేవుడు మన నియమం పెట్టాడు. ఏం పెట్టాడు? మీరు నా రక్తం ద్వారా కడగబడిన ప్రజలు, ఇది నా కొత్త నిబంధన. ఈ నిబంధనలో ఏముండాలంటే నిబంధన చేశారు, మీకోసం నేను పనిచేస్తాను ప్రభువా, మీకోసం నేను పరిచయం చేస్తాను, మీరు రాకడా వచ్చే వరకు మేము ప్రకటిస్తామని చెప్తున్నారు. మనం ప్రకటించారా? సువార్త ఒక్కరికి చేశారా? సంవత్సరం 360 రోజులు పాయే, 52 వారాలు పాయే, అన్నీ పోయింది. మరి రేపు నుంచి మరి కొత్తగా ఏమైనా మీకు అక్కడ అనిపిస్తే మేము చేయండి. నాకైతే అనిపించదు. ఎందుకంటే అన్న కానీ మేము కానీ ఎల్లకాలం మేము ప్రభువులను సంతోషిస్తూనే ఉంటాం. దేవుడు కూడా చెప్తున్నాడు, ఎల్లప్పుడూ దేవుని ఎందుకు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. అలా ఎలా ఆనందిస్తున్నాం అంటే ఒక్క పాప నిమిత్తమైన మనం శ్రమ కలిగి మనం శ్రమపడినప్పుడు మనం ఆనందిస్తాం ఆటోమేటిక్గా. పౌరులు గారు కానీ మన పేరు గారు కానీ వీళ్ళందరూ పండుగలు ఎప్పుడు చేయలేదు. దేవుడు పుట్టారని వాళ్ళు ఎప్పుడు చేయలేదు, న్యూ ఇయర్ అనేది ఎప్పుడు చేయలేదు, గుడ్ ఫ్రైడే అని ఎప్పుడు చేయలేదు. ఎల్లప్పుడూ వాళ్ళు కష్టపడ్డారు, ఆత్మల కోసమే కష్టపడారు తప్ప వేరే దాని కోసం వాళ్ళు ఆలోచించలేదు. సో వాళ్ళు ఆమె ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నారు. ఒక పాపి కనుక వాళ్ళు రక్షించగలిగితే వాళ్ళు అప్పుడు సంతోషంగా ఏ మేకనో దేనిలో కూర్చుంటేవాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు. అవును కదా? అలా మనం ఆనందంగా ఉండాలంటే మనం కూడా ఒక పాపని రక్షిస్తే మనం ఆనందంగా ఉండాలి తప్ప వేరే విధంగా మనం ఆనందంగా ఉండక్కర్లేదు. అంటే ఉండక్కర్లేదు ఏంటంటే మీరు చేయలేదు కాబట్టి మనం ఉండక్కర్లేదు అంటున్నాను. చేయాలి. మనం అందరం పాపి విషయమే మనం ప్రార్థన చేస్తాం, మన భర్తల విషయమే, మన పిల్లల విషయమే, అందరి విషయం మనం ప్రార్థన చేయాలమ్మా. వాళ్ళ మారు మనసు నిమిత్తం కనీసం దేవుడు వచ్చే సంవత్సరం అయినా, అంటే దేవుడు మనకి సంవత్సరాలు నియమించాడు, ఏడాది నియమించాడు, మన క్యాలెండర్స్ కానీ ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి. రేపు ఏ వారం, రేపు శుక్రవారం, రేపు సంవత్సరం ఏ వారం అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మీద మనము మొక్కలైనా ఈ సంఘంలోకి కొత్త ఆత్మైనా మనం తీసుకొద్దామా? అలాగే ప్రార్థన చేద్దాం. ఎవరైనా తీసుకురావచ్చు. నేను చదువుకోలేదు కదా, లేకపోతే నేను నాకు మాటలు రావు కదా అంటే ఎట్లా కుదిరింది? దేవుడు నీకు ఇస్తాడు, మీరు ప్రయత్నించట్లేదంటే. ప్రార్థన చేసుకున్నాం. మరి మీ మాటలు మీ హృదయంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏ దుష్టుడు కానీ దొంగ కానీ ముఖ్యంగా సాతాను కానీ ఎవరికి అధికారం లేదు మీ హృదయాన్ని దొంగలించేది. కానీ మీరు కనుక విని వదిలిపెట్టే వాళ్ళంటే కంపల్సరీ దొంగలిస్తాడు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మన ఇంట్లో కనుక ఒక్క పాపి మానవ విషయం అయితే మనం సంతోషిస్తానమాట. అది నేను చెప్పాలనుకుంటుంది. మరి గుర్తులు ఎలా వస్తా నాకు తెలియదు. అది నేను విన్న వాక్యం బట్టి మీకు వదిలేస్తాను. ఓకేనా? ప్రార్థిస్తున్నాను. ప్రేమమైన దైవ తండ్రి, కృపల దేవ, మీ ఘనమైన ప్రభువా వందనాలు.